క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులందరికీ యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యాన్ని కొన్ని సంగతులను ప్రశ్నలుగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 80 వచనాలు లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 46వ వచనం అలాగనే 80వ వచనాన్ని చదువుకుందాం. 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియమ్మ గారు మాట్లాడిన ఆ రీతిని 46వ వచనం నుంచి 55వ వచనం వరకు ఈ మాటలని మనం చూస్తాం. ఆ తరువాత మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆ తరువాత ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆ పొరుగు వారందరూ, బంధువుల వారందరూ విని ఆమెతో కూడా సంతోషించిరి. ఇలా 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు పెట్టుబోచుండగా తల్లి ఎలిజబెతు అలాగూ వద్దు, వానికి యోహాను అను పేరు పెట్టుమని చెప్పాను. అందుకు అక్కడున్నటువంటి వారు కూడా బంధువుల్లో ఆ పేరు గలవారు లేరే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వాని తండ్రి అయిన జకర్యాకు సిగ్నల్ చేసి అడిగారు. అతడు రాతపలక తెమ్మని వాని పేరు యోహానని రాశారు. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుట మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున వారందరికీ భయము కలిగి ఉండెను. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమల యందంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తం అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గురించి విని వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడనయో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలా ప్రవచించెను. ఎలాగూ అంటే, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశమనందు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువు నుండి మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యను బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై
నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండ వారికి వెలుగుచుడకై ఆ మహావాత్సల్యను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఇలా లేఖన భాగంలో ఉన్న విశేషమైన సంగతుల్ని మనం చదువుకొని ఉన్నాం. అయితే ఈనాడు నేటి ప్రశ్నలుగా 3 విశేషమైన సంగతుల్ని క్లుప్తంగా లేఖన వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, మరి మొదటగా మనం వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే, మరియమ్మ తల్లి ఆమెను గురించి ఒక ప్రశ్న ఏంటంటే, ఇలాగా ఆలోచన కలిగి ఉన్నాం. ఏమిటంటే, మరియమ్మ తల్లి ధన్యురాల, పూజ్యురాల? ఇది చాలామంది జీవితాల్లో ఉండేటువంటి ఆలోచన మేర ఈ ప్రశ్నకు దేవుని వాక్యంలో 3 రిఫరెన్స్ ద్వారా వాక్యాన్ని మనం ధ్యానించి ఆ సమాధానాన్ని కలిగి ఉందాం. దేవుని లేఖన భాగంలో దేవుని చిత్తములో దేవుడు ఏర్పరచబడినటువంటి వారిని, వారి యొక్క స్థాయిని, వారికి ఉన్నటువంటి ఆ యావత్తును వాక్యానుసారంగా ఆయన తెలియచేసిన మాటల్లో చూస్తే, మరియమ్మ తల్లి ధన్యురాల, పూజ్యురాల? దేవుని వాక్యంలో మరి ప్రాముఖ్యంగా మొదటిగా మరియమ్మను గూర్చి మాట్లాడినటువంటి దేవుని దూత ఏమంటున్నాడు? లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో 30వ వచనం, అలాగనే 28వ వచనంలో ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవుని వాక్యము మరియమ్మను గూర్చి ఏమని చెప్తుందంటే, ఆమె దయాప్రాప్తురాల, దయను పొందుకున్న స్త్రీగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని లేఖన భాగంలో మరియా భయపడకము, ప్రభుదూత చెప్పిన మాట, దేవుని వలన నీవు కృప పొందితివి. పూజ్యుడు దేవుడు, దేవుని వలన కృప పొందినటువంటి స్త్రీగా మరియమ్మను లేఖన భాగంలో చూస్తున్నాం. ఈ మాటలు దేవుని దూత మాట్లాడిన రీతిని లేఖనాల్లో చూస్తున్నాం. అలాగనే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఎలిజబెత్ మరియమ్మను గూర్చి మాట్లాడినటువంటి విశేషమైన మాటలు ఏమిటంటే, మరొక వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. దేవుని లేఖనములో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. దేవుని వాక్యంలో మరియమ్మను గూర్చి విశేషమైన మాట ఏమిటంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఇలా చెప్పుకుంటే ఆమె ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగనే నా ప్రభు తల్లి, ఆమె కూర్చున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రభు అనగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్ ప్రభు యొక్క తల్లిగా ఆమెను గుర్తించిన విశేషతను లేఖనంలో చూస్తున్నాం. ప్రభు పూజనీయుడు అనే విషయాన్ని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగనే మరియమ్మ ఆశీర్వదింపబడిన దానవు అనే మాట ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం.
మరి విశేషంగా మరి ఆ మాట చొప్పున తరువాతి భాగంలో మరియమ్మ ఇలా మాట్లాడెను. ఎట్లా నేను ఏమని మాట్లాడినది అంటే, దేవుని వాక్యములో 46వ వచనం, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. స్వయాన మరియమ్మ గారు మాట్లాడిన మాట ఏంటి? నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. అన్ని తరముల వారు మరియమ్మను ఏమని పిలుస్తారు? ధన్యురాలు. అటు ధన్యత పొందుకున్నటువంటి తల్లిగా మరియమ్మ గారి విషయంలో లేఖనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి 3 విశేషమైన సాక్ష్యముగా దేవదూత, అలాగనే బంధువురాలు అగా ఎలిజబెతు స్వయాన తాను మాట్లాడినటువంటి విషయంలో ఆమె దయాప్రాప్తురాలు, ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినది, మరియు ఆమె ధన్యురాలు. ఎంత మటుకు ధన్యురాలంటే తరతరముల వారును, ఇది మొదలుకొని తరతరముల వారును ఆమెను ధన్యురాలని అందురని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి లేఖన భాగంలో తెలియచేసిన రీతిగా మరియమ్మ ధన్యురాలు, పూజ్యురాలు కాదు. మరియమ్మ ఆశీర్వదింపబడినది, పూజ్యురాలు కాదు. ఆమె దయాప్రాప్తురాలు, పూజ్యురాలు కాదు. దేవుని వాక్యమును ఎరిగి దేవుని యొక్క స్థానమును మరెవ్వరికి ఇవ్వరాదు అనే విషయాన్ని దేవుని వాక్యములో ఎరిగి దేవుని మాత్రమే సేవించేవారమై, పూజించేవారమై, దేవునికి మాత్రమే మహిమ ఆపాదించేవారముగా మరి మరియమ్మ గారి వలె మనల్ని మనము సరిచేసుకుంటూ ప్రభు స్థానాన్ని, దేవుని స్థానాన్ని దేవునికి మహిమ చెల్లించే వారంగా ఉండాలని ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నా.